హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ఇప్పుడే నేను జనరల్ బజార్ నుంచి వచ్చేసా. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటుంటారు కదా, మంచిగా ఎక్స్ప్లోర్ చేసాము జనరల్ బజార్ అంతా. అండ్ నేను ఫస్ట్ టైం వెళ్ళటం, నేను కూడా అన్నీ చూసి నేను కూడా కొంచెం ఎక్కడే ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ ప్రైజెస్ ఎక్కడ ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటూ అలా మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో కొన్ని డిజైన్స్ కానీ అక్కడ ఎక్కువ ఎలాంటి మోడల్స్ దొరుకుతున్నాయి, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి అవన్నీ కూడా లాస్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను. అంటే జనరల్ బజార్లో అలాంటి లేటెస్ట్ ట్రెండ్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో అట్లా మీరు చూడాలనుకుంటే డెఫినెట్లీ ఆ వీడియో ఒకసారి చెక్అవుట్ చేయండి, నేను అక్కడ యాడ్ చేస్తాను ఐ బటన్లో. సో ఈరోజు ఈ వీడియోలో మెయిన్లీ ఏంటంటే అక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది ఆ వీడియోలో షేర్ చేసుకోవడానికి కుదరలేదండి. అంటే ఆల్రెడీ లాంగ్ వీడియో అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా సపరేట్గా పెడదాంలే అన్నట్టుగా ఇంకా ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో నేను ఏమేమి తీసుకున్నాను, జనరల్ బజార్లో ఏమేమి కొనుక్కున్నాను, నాకు ఎలా అనిపించింది అనేది మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో జనరల్ బజార్ యాక్చువల్లీ వెళ్ళాలి అని అంటే మీరు మహంకాళి టెంపుల్ అని చెప్పేసి ఓలాలో బుక్ చేసుకోవాలంటే అలా బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. నేను జస్ట్ రిఫరెన్స్ కోసం చెప్తున్నా అండి. అంటే నాకు తెలియదు పర్సనల్లీ. సో ఎవరికైనా నాలాగా తెలియని వాళ్ళకి ఉంటే ఇది యూస్ఫుల్ అవుతుంది కదా అన్నట్టుగా నేను చెప్తున్నా. సో నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి తెలిసి ఉన్నారు కాబట్టి అదే బుక్ చేసుకున్నాం అనమాట. ఆ మహంకాళి టెంపుల్ అని చెప్పి సికింద్రాబాద్ అని చెప్పి కనిపిస్తుంది ఓలా కానీ ఊబర్ కానీ బుక్ చేసుకున్నారంటే. సో అక్కడ మీరు బుక్ చేసుకుని అది లొకేషన్ పెట్టుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లేన్స్ ఉంటాయన్నమాట సపరేట్గా. సో అలా మీకు నచ్చిన లేన్లో తిరుగుతూ మీకు నచ్చినట్టు ఎక్కువ ఫుడ్ ఇలాంటివి అయితే ఎక్కువ ఏం లేవండి. సో మీరు ఏమైనా తీసుకెళ్ళాలంటే తీసుకుని వెళ్ళండి, కొంచెం ఓపిక్గా తిరగాలి కాబట్టి చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఈరోజు ఏమేమి తీసుకున్నాను అని చూపించేస్తాను. ఫస్ట్ క్లోతింగ్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మీకు ఫస్ట్ ఈ బ్యాగ్ వచ్చింది అందుకే చూపించేస్తున్నా. ఇది ఒక బ్యాగ్ ఒకటి తీసుకున్నా. ఇదేంటంటే మీరు చూసే ఉంటారు, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది చూడడానికి, ఇట్లా ఉంటుంది, చిన్నగా కనపడుతుంది. అండ్ ఇది జిప్ ఉంటుంది అనమాట కింద. ఇది జిప్ ఓపెన్ చేస్తే పెద్దది అవుతుంది అనమాట, బ్యాగ్ ఎక్స్టెండ్ అవుతుంది, ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది. లేదంటే స్పేర్ పట్టుకెళ్తూ ఉంటాం కదా ట్రావెల్ పర్పస్లో, అట్లాంటప్పుడు కానీ లేదంటే చిన్నగా 2 డేస్కి 3 డేస్కి అలా ట్రావెల్ చేయాలన్నప్పుడు కూడా 2 జతలు బట్టలు పెట్టుకుని హ్యాపీగా క్యారీ చేయొచ్చు అనమాట. సో అందుకనే బాగుంది అనిపించి తీసుకున్నాను. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒకటి వాడుతున్నారు. సో బాగుంది, అది షాపింగ్కి తీసుకొచ్చుకున్నారనమాట. బాగుంది, ఇలా షాపింగ్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎస్పెషల్ అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు జిప్స్ ఉన్నాయనుకోండి కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది, హ్యాపీగా మనం అట్లాంటివి తీసుకెళ్తే బెటర్ కదా అని చెప్పి అలా బాగుందని చెప్పి తీసుకున్నా. ఇది 450 రూపీస్ పడిందండి. క్లాత్ మెటీరియల్ చాలా బాగుంది. సో ఇది షాప్స్ నేమ్స్ అయితే ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ అలా నడుస్తూ ఉంటే మీకు ఏవోటి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది ఒకటి తీసుకున్నాము. ఇదేంటంటే లంచ్ బ్యాగ్. ఇది కూడా బాగా అనిపించింది నాకు, కరెక్ట్గా ఉంది, మరీ పెద్దగా లేదు అలా మరి చిన్నగా కాకుండా బాగుంది, స్పేషియస్గా ఉందన్నమాట లోపల. సో ఇది ఒకటి 350 పడింది. సో ఇవి మేము తీసుకున్న బ్యాగ్స్. ఇక్కడ వీళ్ళ దగ్గరే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా మంచిగానే అనిపించింది నాకు చూస్తే. సో మంచిగానే ఉంది, హ్యాండ్ బ్యాగ్స్ కావాలన్నా కూడా ఆ షాప్కి వెళ్ళొచ్చు, కొంచెం రీజనబులే. సో ఇంకొకటి అంటే బార్గెనింగ్ కొన్ని ప్లేసెస్లో ఉంది, కొన్ని ప్లేసెస్లో అసలు బార్గెనింగ్ సిస్టమే లేదు. ఆల్మోస్ట్ 90% లేదనమాట, ఎక్కడో ఒక 10% కొన్ని ప్లేసెస్లో బార్గెనింగ్ ఉంది, కావాలంటే బార్గెన్ చేసుకోవచ్చు. రోడ్స్ మీద కూడా చిన్న షాప్స్ ఉన్నాయి, అక్కడైతే మీరు బార్గెన్ చేసుకోవచ్చు అనుకుంటా. సో అట్లా కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని జ్యువెలరీ, ఎక్కడికి వెళ్ళినా జ్యువెలరీ పిచ్ అండి నాకు. బట్టలు పిచ్ ఆటోమేటిక్గా ఉంది, బట్ బట్టలు వేసుకున్నాక మనకి మెయిన్ హైలైట్ జ్యువెలరీయే కదా. సో ఆ జ్యువెలరీ పర్ఫెక్ట్గా లేకపోతే అంత లుక్ రాదు. సో అందుకని ఈ మధ్య ఇంకా జ్యువెలరీస్ ఎక్కువ తీసుకుంటున్నాను. సో మెయిన్ ఏంటంటే కొంచెం హెవీగా కొంచెం ఏమంటారు హారం ఆ టైప్లో జ్యువెలరీ ఉంటుంది నా దగ్గర. కొంచెం సింపుల్ చోకర్స్ ఆ మోడల్స్లో పెద్దగా లేవు. సో అందుకని ఈ మధ్య చూస్తున్నాను అనమాట చాకర్స్ తీసుకుందామని చెప్పేసి. సో అలా తీసుకుందామని చూస్తున్నప్పుడు దొరికింది. కలర్ ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది, చాలా బాగా చూపించారు కూడా ఈ షాప్లో. ఈ షాప్ నేమ్ ఏంటంటే శివాని 1 గ్రామ్ గోల్డ్ అంట. చాలా బాగుంది. షాప్లో ఏమంటారు మోడల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రైస్ అంటే నార్మల్గా ఇప్పుడు బేగం బజార్లో వీటిలో ఎలా ఉంటుందో అట్లానే ఉంది, కానీ మోడల్స్ మాత్రం చాలా బాగున్నాయి. అసలు నేను చాలా పెట్టుకుని కూడా చూపించాను వీడియోలో, మీరు చూడండి. అక్కడే వీడియో కూడా ఎక్కువ తీసాను ఎందుకంటే మోడల్స్ బాగా నచ్చాయి నాకు. ఇట్లా ఉందనమాట, కొంచెం సింపుల్ లుక్లో కూడా. అంటే ఈ కలర్లో శారీస్ చాలా ఉన్నాయి నా దగ్గర. సో డిజైనర్ శారీస్ కానీ కొంచెం పట్టు టైప్ శారీస్ కానీ సో సింపుల్గా పెట్టుకోవాలన్నప్పుడు బాగుంటుంది. చోకర్స్ అస్సలు లేవు అందుకని చెప్పి తీసుకున్నాను.
ఇది 3500 పడింది. ఇట్లా వచ్చే ఇయర్ రింగ్స్ ఏమో. ఇయర్ రింగ్స్ అంత నచ్చలేదు నాకు దీనివి, కాకపోతే ఇంకా సెట్ బాగా నచ్చింది కదా అని చెప్పి ఈ కలర్లో ఏదో ఒకటి పేర్ చేయొచ్చులని తీసుకున్నాను. అంటే బాగా పొడుగ్గా వచ్చాయి అంతే, నచ్చకపోవడానికి ఇంకేం రీజన్ లేదు. బాగా పొడుగు అయిపోయాయి, ఇక్కడ వరకు వచ్చేస్తున్నాయి. చోకర్ ఆల్రెడీ ఇక్కడికి ఉంటుంది కదా, దానికి టచ్ అయ్యేలా వస్తున్నాయి అనమాట. సో అది నచ్చలేదు నాకు. చూడాలి, అంటే మనకు ఒక్కొక్కసారి శారీ బట్టి లుక్ కూడా మారుతుంది కదా, ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బాగుండొచ్చేమో. నేను అసలు అనుకోలేదు ఎలా కొందాము, జ్యువెలరీ ఉంటుంది ఇదని కూడా పెద్ద ఐడియా లేదు నాకు. సో అందుకని ఇట్లాంటి డ్రెస్ వేసుకెళ్ళి ఇది ఆల్రెడీ గజిబిజిగా ఉంది కదా, దీని మీద పెట్టేసరికి పెద్ద తెలియని కూడా తెలియట్లేదు మోడల్స్ నాకు. సో అందుకే మేబీ శారీకి బాగుండొచ్చేమో. చాకర్ అయితే చాలా బాగుంది కదా చెప్పి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర. అసలు బుట్టలు తీసుకోకూడదని మళ్ళీ బుట్టలు తీసుకున్నా, ఎందుకంటే నాకు పర్పుల్ ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదండి. సో పర్పుల్ ఎక్కువ ఉన్నాయి, బట్ పర్పుల్ ఇయర్ రింగ్స్ అయితే ఎంత ట్రై చేస్తున్నా దొరకట్లేదు. డార్క్ పర్పుల్ కానీ, లైట్ పర్పుల్ కానీ, లావెండర్, ఈ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ మధ్య. శారీస్ అన్నీ అవే కలర్స్ అయిపోతున్నాయి. సో ఒక ఇయర్ రింగ్స్ కొంచెం హెవీగా ఉండే ఇయర్ రింగ్స్ ఉంటే మనం శారీకి జ్యువెలరీ ఇంకేం పెద్ద వేసుకోకపోయినా ఇయర్ రింగ్స్ సెటప్ చేసేయచ్చు. సో అట్లా ఈ ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను. ఇవి విక్టోరియన్లోనే ఏదో మొసనేట్ స్టోన్ అంటారంట, చాలా బాగున్నాయి, పెట్టుకుంటే స్టైలిష్గా ఉన్నాయి. బుట్టలు అయినప్పటికీ స్టైలిష్గా అనిపించాయి. ఇది 2200 ఇయర్ రింగ్స్. విక్టోరియన్ అయితే చాలా కాస్ట్లీ ఇయర్ రింగ్స్. నాకు ఇయర్ రింగ్స్ ఒక్కదానికి అంత పెట్టాలంటే ఏదోలా అనిపించింది. సో ఇంకా ఎక్కువ హెవీ కాస్ట్ కూడా ఉన్నాయి. సో అందుకని కొంచెం ఉన్న వాటిలో 2200 కొంచెం తక్కువ ఉన్నాయి విక్టోరియన్లో, ఇంత హెవీలో కావాలంటే. అందుకని ఇంకా తీసుకున్నాను. పర్పుల్ అయితే అసలు దొరకట్లేదు. సో నెక్స్ట్ ఒక సింపుల్ ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నా, కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఇవి సిల్వర్ కోటింగ్ అంట. సో 1 year వారంటీ కూడా ఇచ్చారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మళ్ళీ కావాలి అన్న చిన్న స్టోన్ ఊడిపోయినా, ఇప్పుడు చోకర్లో కానీ ఏదైనా చిన్న కలర్ చేంజ్ అయినా, ఒక చిన్న స్టోన్ ఊడిపోయినా కావాలంటే వచ్చి పెట్టించుకోవచ్చు అంట. మనం బిల్ వారంటీ ఉంటుంది అనమాట ప్రతి ఐటమ్ మీద. సో మనం బిల్ తీసుకుని వెళ్తే సరిపోతుంది, లేదంటే బిల్ ఒక ఫోటో తీసుకుని ఉంచుకుంటే సరిపోతుంది అని చెప్పారనమాట. ఇది 400 రూపీస్ పడింది. ఇది కూడా డైలీ వేర్లా కూడా యూజ్ చేయొచ్చు అంట. ఇవి సిల్వర్ కోటెడ్ కాబట్టి చాలా, దీనికి 1 year వారంటీ ఇచ్చారనమాట ఈ ఇయర్ రింగ్స్ కూడా. సో బాగానే అనిపించింది. మరి షాప్ చూడాలి క్వాలిటీ ఎట్లా ఉంటాయి, చూడడానికి అయితే బాగున్నాయి క్వాలిటీ. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వేరే షాప్లో ఇక్కడ వీడియో తీయద్దన్నారు, సో వీడియో పెద్దగా తీయలేదు. కానీ ఇది ఒక జడ ఎప్పుడో నుంచి అనుకుంటున్నా అండి, లాంగ్ జడ ఒకటి తీసుకోవాలి అని. అండ్ నాకు ఇంకొక షూట్ కూడా ఉండింది తొందరలో. ఆ షూట్ ఏంటో తర్వాత రివీల్ చేస్తా మీకు. సో కొంచెం మంచి షూట్ ఒకటి ఉంది. సో దానికి కొంచెం ఆ లుక్కి కావాలన్నమాట మెయిన్. సో అందుకని ఇంకా సరే ఎట్లానో తీసుకుందాం అనుకుంటున్నాను కదా, ఇంకా శారీకి మామూలుగా తర్వాత కూడా యూజ్ చేసుకునేలా కొంచెం మంచిగా తీసుకుందామని తీసుకున్నా. చూడగానే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. లాంగ్ జడ టైప్ వస్తుంది అనమాట. సో సింపుల్గానే ఉంది, మరి హెవీగా కూడా ఏమీ లేదు. సో ఇట్లా ఉంది. ఫినిషింగ్ కూడా బాగుంది, యాంటిక్ ఫినిషింగ్ లాగే ఉంది మరి. సో ఇదైతే 4000 పడినట్టుంది. 4000 పడింది. యాక్చువల్లీ 6000 ఉందనమాట. 6490 ఉంది దీని మీద. బట్ డిస్కౌంట్లో 5000 అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ మాత్రం బార్గెన్ చేసాం. సో బార్గెన్ చేస్తే 4000కి ఇచ్చారనమాట. అప్పుడు అనుకున్నాం మాకు బార్గెన్ చేయొచ్చు అంటే, కొన్ని షాప్స్లో బార్గెన్ అలౌ లేదు కదా. సో బార్గెన్ చేయొచ్చు అని తెలిస్తే 3000కి అడిగేవాళ్ళం కదా అనుకున్నాం. మరి 4000 5000 చెప్తే 4000కి అడిగాము. వెంటనే ఇచ్చారనమాట. వెంటనే ఇచ్చేసరికి షాక్ అయ్యాం నిజంగా. ఏంటి అంత వర్త్ కాదా ఏంటి, ఇది కలర్ ఏమన్నా పోద్దా అని డౌట్ అనిపించింది. చూడాలి మరి ఇది ఎంతవరకు బాగుంటుందో. బట్ చూడడానికి అయితే ప్రస్తుతానికి చాలా బాగుంది. నేను ప్రైజెస్తో అందుకే గుర్తుపెట్టుకున్నాను అనమాట ప్రతిదీ మోస్ట్లీ. అందుకే వెంటనే కూడా వీడియో షూట్ చేసేస్తున్నాను. మళ్ళీ తర్వాత అంటే మర్చిపోతాను ప్రైజెస్. ఇది మెయిన్లీ షూట్ పర్పస్గా తీసుకున్నాను. అండ్ తర్వాత ఎప్పుడైనా ఏమన్నా వేరే షూట్స్ అయినా ఉంటాయి కదా, ఒకటి షార్ట్ది ఒకటి ఉంది నా దగ్గర, అలాగే లాంగ్ది ఒకటి తీసేసుకుంటే తర్వాత కూడా యూజ్ అవుతుంది. సో అట్లా అదొకటి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా డ్రెస్సెస్ విషయానికి వస్తే ఇవి తీసుకున్నాను. ఇది ఒకటి, ఇదైతే చాలా నచ్చేసింది నాకు. ప్లెయినే కానీ ఆలియా కట్ టైప్ అనమాట. ఇప్పుడు ఆలియా కట్ బాగా ట్రెండ్లో ఉంది కదా, ఎక్కడ చూసినా ఆలియా కట్టే కనిపిస్తున్నాయి అక్కడ. సో ఇట్లా ఉంది ఇది. సో ఇలా వస్తుంది. కలర్ అయితే మొత్తం మిగిలినంత ప్లెయిన్, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది దీనిది, కంఫర్ట్గా స్మూత్గా ఉందన్నమాట. ఇది ఇట్లా వస్తుంది. ఇక్కడ మాత్రం వర్క్ వస్తుంది ఇలాగా, సింపుల్ వర్క్, హెవీగా ఏం లేదు. వేసుకుంటే లుక్ ఉంటుంది ఈ అవుట్ఫిట్స్కి. ఇది మాకు 1590 పడిందండి. దీనికి బాటము దుపట్టా కూడా వచ్చింది. చాలా వర్త్ అనిపించింది ఇవి మాత్రం. అండ్ దుపట్టా బాటమ్ కూడా చాలా మంచిగా లైనింగ్ అన్నీ కూడా ఇచ్చేసారు.
చాలా థిక్ ఉంది ఫ్యాబ్రిక్, బాగుందన్నమాట. అంటే థిక్ అంటే చాలా స్మూత్గా ఉంది. సో బాగా అనిపించింది. దీనికి దుపట్టా కూడా ఇదిగోండి, దుపట్టా కూడా కొంచెం డిఫరెంట్ టైప్లోనే వచ్చింది. ప్లెయిన్ కదా ఫ్యాబ్రిక్ అంతా, సో దుపట్టా డిఫరెంట్గానే వచ్చింది. సో మంచిగా అనిపించింది నాకు, నీట్గా ఉంది అనిపించింది. మరీ ఓవర్గా ఏదో వర్క్లు కాకుండా, ఫ్లోరల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా బాగుంది, నీట్గా ఉంది అనిపించింది. అండ్ 1590కి చాలా రీజనబుల్గా వచ్చిందని నాకైతే పర్సనలీ అనిపించింది, అందుకని తీసుకున్నాను. ఈ కుర్తీ సెట్స్ బాగా వచ్చాయి అనిపించిందండి నాకు. అండ్ ఇది ఒకటి తీసుకున్నది అయితే చాలా బాగా నచ్చేసింది నాకు చూడగానే. కలర్ అసలు లేదు నా దగ్గర, సో అందుకని తీసుకున్నాను. ఇదేంటంటే ఇట్లా వస్తుంది ప్యాటర్న్, ఇదిగోండి వీనెక్ వచ్చి ఇక్కడ వర్క్ వస్తుంది అనమాట. మిగతాదంతా ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది. కలర్ మెయిన్గా చాలా బాగుంది, బ్రైట్ రెడ్ అనమాట, మంచి రెడ్. సో దీని మీద ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చి మళ్ళీ దీని మీద ఇలా గోల్డ్ పెయింట్ ఇదంతా కూడా కొంచెం ట్రెండ్లో ఉంది కదా. సో చూడగానే భలే ఉంది కలర్ అనుకొని తీసేసుకున్నాను. ఇది యాక్చువల్లీ చూపించలేదు అనమాట, లోపల ఉంది. ఆ కలర్ రెడ్ ఏంటి తీయండి అంటే తీసి చూపించారు, చాలా బాగుంది అసలు. దీనికి కూడా బాటమ్ దుపట్టా వచ్చింది. ఇది 1690 పడింది. బాటము దుపట్టా మంచిగా కొంచెం ఏమంటారు, కొంచెం పార్టీ వేర్ టైప్ లాగే ఉన్నాయి కదా. సో 1690 1590కి బాగా వచ్చాయి అనిపించింది నాకైతే. ఇది బాటమ్ వచ్చింది అండ్ ఇది ప్లెయిన్ దుపట్టా వచ్చి చిన్న లేస్ లాగా ఇచ్చారనమాట, డీటెయిలింగ్ చాలా నీట్గా ఉంది. ఇది ఒకటి, ఇవి తీసుకున్న క్లోతింగ్లో. అండ్ ఇంకొకటి ఇది బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకున్నానండి. ఇది తరుణి ఉంది అక్కడ, తరుణిలో తీసుకున్నాను. సో ఇది నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, స్టైల్ చేయాలి దీన్ని. అంటే ఒక శారీ తీసుకున్నాను అనమాట గుడుం వెళ్ళినప్పుడు. సో పండక్కి తీసుకున్నాను, మీ వీడియోస్ చూసే ఉంటారు కదా. దానికి బ్లౌజ్ రాలేదు, సో కొంచెం కాంట్రాస్ట్లో చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను. చూడాలి సెట్ అవుతుందో లేదో తెలియదు, ఎందుకంటే నాకు అక్కడ ఫ్యాబ్రిక్స్ కూడా దొరుకుతాయని ఐడియా లేదు. సో అందుకే శారీ తీసుకుని వెళ్ళలేదు నేను. బట్ ఈ కలర్ ముందే ఫ్యాబ్రిక్ ఈ కలర్ అనుకున్నాను అనమాట ముందు తీసుకుందాం కొంచెం కాంట్రాస్ట్లో అని. సో షైన్ అది కూడా బాగుంది, సేమ్ నేను శారీ తీసుకున్న షైన్ ఉందన్నమాట దీంట్లో. అందుకే సరే ట్రై చేద్దాం, ఒకవేళ సెట్ అవ్వకపోయినా వేరే దానికైనా యూజ్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇది మీటర్ 200 అండి, మంచిగా వచ్చింది మీటర్ 200 అంటే అనిపించి ఇంకా తీసుకున్నాను. చూడాలి సెట్ అవుతుందో లేదో, బట్ నాకు ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది. సో అట్లా ఇంకొక మెయిన్ డ్రెస్ ఒకటి ఉంది, ఇది చూపిస్తాను. నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది, మోడల్ కూడా చాలా బాగా నచ్చింది. ఇది అండి డ్రెస్. ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట, ఫుల్ వర్క్ ఉంది, బ్యాక్ ఫ్రంట్ కూడా ఫుల్ వర్క్ ఉంది. బ్లౌజ్కి ఇట్లా ఫుల్ వర్క్ ఉంది. అండ్ ఇది వచ్చి మనకి కింద బాటమ్ వస్తుంది, అలా స్కర్ట్ వస్తుంది బాటము. క్యాన్ కూడా ఇచ్చారనమాట దీనికి. సో ఇట్లా స్కర్ట్కి ఇట్లా వస్తుంది. మళ్ళీ మిగతాదంతా ప్లెయిన్ వచ్చి జార్జెట్ టైప్లో వచ్చింది. కలర్ చాలా బాగుంది యాక్చువల్లీ, వీడియోలో ఇంకా లైట్గా కనిపిస్తుంది కానీ ఇంకా మంచి కలర్ అనమాట. ఇది చాలా నీట్ కలర్. ఇది యాక్చువల్లీ స్కర్ట్ ఇలా వచ్చింది కదా, ఈ ప్యాటర్న్ ఇక్కడ నుంచి ఇలాగా వస్తుంది అనమాట, రెడీ టు వేర్ శారీ లాగా, ఇలా శారీ లాగా వస్తుంది. దీనికి బొమ్మ ఫోటో వీడియో తీసానా లేదా నాకు గుర్తులేదు యాక్చువల్లీ, తీసానా బొమ్మ వీడియో తీయలేదు అనుకుంటా నేను. నార్మల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత తీసాను కానీ బొమ్మకి వేసినప్పుడు చూసాను అనమాట. ఇది చాలా బాగా నచ్చింది, డిఫరెంట్ ప్యాటర్న్ కొంచెం. సో ఇట్లా శారీ లాగా మనం జస్ట్ పిన్ పెట్టేసుకోవచ్చు, ఆల్రెడీ స్టెప్స్ పెట్టేసి ఉన్నాయన్నమాట. స్కర్ట్ నుంచి కింద నుంచి వస్తుంది, హాఫ్ శారీ అలా వస్తుంది అట్లా. అండ్ దీనికి జాకెట్ ఉంది, జాకెట్ అయితే ఎంత బాగుందో, చాలా బాగా వచ్చిందండి ఈ డ్రెస్. డిజైనర్ పీస్లా ఉందన్నమాట, చాలా నచ్చింది నాకు ఈ డ్రెస్ అయితే. సారీ డ్రెస్ అంటారో శారీ అంటారో తెలియదు కానీ దీంట్లో పింక్ కూడా ఉండిందనమాట. కానీ పింక్ మీద వచ్చిన వర్క్ అంత బాగాలేదు, అండ్ పింక్ ఇంకా కామన్ కదా. సో అందుకని ఈ కలర్ ట్రై చేద్దామని కలర్ తీసుకున్నాం. పర్ల్స్ ఇదంతా వచ్చింది, వర్క్ చాలా నీట్ వచ్చింది, అసలు బ్యూటిఫుల్ ఉంది. కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట, ప్యాటర్న్ కానీ స్టైల్ కానీ కలర్ కానీ అంతా డిఫరెంట్గా అనిపించింది. ఇది ప్రైస్ వచ్చేసి 3200 పడింది. ఇక్కడ ఏమి నాకు కాస్ట్ ఏమీ తగ్గలేదు. సో ఇంకా ఎగ్జాక్ట్గా ఏ ప్రైస్ అయితే ఉందో అదే, ఇంకా బార్గెన్ కూడా మేము ఏం చేయలేదు ఇక్కడ. సో ఇది నేను తీసుకున్న లాస్ట్ డ్రెస్. మరీ ఎక్కువ ఏమీ చేయలేదు, బట్ తీసుకున్న వాటికి మంచిగా వచ్చాయి, కాస్ట్ కొంచెం బాగానే వచ్చాయి అనిపించినవి మాత్రమే తీసుకున్నాం. అండ్ వేరే చోట దొరకవు అన్నట్టు ఏమైనా ఉంటే తీసుకున్నాం మెయిన్. సో అదనమాట. మీకేం నచ్చింది నా షాపింగ్ హాల్లో, మీకేమి పీస్ నచ్చిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఈరోజు వీడియో ఇక్కడ టర్న్ చేసేస్తున్నాను, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.